దేవుని యొక్క 7 గుర్తులు. 7 marks of God. 7 గుర్తులు అంటే మీకు తెలియకుండానే దేవుడు వేసే గుర్తది. 7 marks are without your knowledge, the Lord has put it upon you. మతంతో సంబంధం లేదు. And it's got nothing to do with religion. ఎవరి మీదైనా వేయొచ్చు. The marks can be upon anyone. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. Nothing to do with any religion or any caste. అలాగైతే అబ్రహాము వచ్చి యూదుడేమీ కాదు. If you know, Abraham was not a Jew, he was a Gentile. జంటైల్ అతను విగ్రహారాధన చేసేవాడు. Abraham was a worshipper of idol. ఎందుకంటే మనుషులు చూసేది దేవుడు చూసేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. There's a lot of difference between the way man perceives and God sees. మనుషులు మతం లాగా చూస్తారు, దేవుడు మనిషిని చూసినట్టు చూస్తాడు. ఈ మనిషి నాకు పని చేస్తాడా, నా కొరకు నిలబడగలుగుతారా అని చూసేదే దేవుడు చూసే విధానం. Man sees from a religious perspective, that is in a humanly way, but God sees the heart, whether this person will be really. మీరేమి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవట్లేదు. You're not learning any info here. ఒక సబ్జెక్ట్ ఇన్పుట్స్ నేర్చుకోవట్లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. You're not learning any inputs of any subject. దేవుడు ఒక వ్యక్తి మీద ఆ గుర్తు వేస్తున్నారు అని అంటే, నేను చెప్పాను కదా, చాలా మంది ఏంటంటే నువ్వు బొట్టు పెట్టుకున్నావు కదా పెట్టుకోకూడదు ఎందుకంటే దేవుడు గుర్తు వేస్తారు అని. Many people of the Christians who tell to the Gentiles, don't remove your vermilion because the mark of God cannot be put by God. దేవుడు వేసే గుర్తు నీ ఆత్మకి, నీకు కాదు. The Lord is putting the mark for your spirit or your soul, not for your body. శరీరం వేరే, ఆత్మ వేరే. The body is totally different from the soul. ఆత్మ మారు మనసు పొందితే శరీరం మాట వింటది. If your soul has repentance, then your body will listen to what the soul says. ఇది ఫస్ట్ స్టెప్. మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. This is the first step and pay absolute attention. చాలా మంది ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు అని అంటారు. వినకపోయేది శరీరమా, ఆత్మ. సాతాను యొక్క స్ట్రాటజీ మనిషి యొక్క ఆత్మని టార్గెట్ చేస్తాడు. Satan's strategy is to target the human soul. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు మీ మీద దేవుని యొక్క మార్క్ ఉంది అనుకుందాం. If there is a mark of God found upon you, నీ ఇంటి వారు, నీ కుటుంబీకులు, నీ జాబ్ చేసే వాళ్ళు, వీళ్ళెవరైనా ఉండనియండి. let it be anybody. The mark is actually invisible. Let it be upon any person. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకు మాత్రమే ఉపయోగించేటట్టు ఆత్మ ఉంటుంది. When God's spirit is there upon you, that God's spirit will be useful only to your particular ఆత్మ individual ఎప్పుడు spirit. కూడా ఈమె భర్త కదా, ఈమె పిల్లలు కదా, ఈమె రిలేషన్స్ కదా, వీళ్ళ అమ్మ కదా అన్నది ఆత్మ చూడదు. శరీరం చూస్తుంది. God's spirit will not consider if the person is good and we have to help their children, the parents and all. No, he doesn't show partiality at all. The spirit of God doesn't show partiality. పరిశుద్ధాత్మ యొక్క పని నిన్ను ప్రొటెక్ట్ చేయడమే. The Holy Spirit, God, is to protect that particular individual, not all the family members, provided they are. ఆత్మ మారు మనసు పొందుకుందంటే దేవుడు నీ శరీరాన్ని ఆయన భద్రం చేసుకుంటూ రాగలుగుతారు. If your soul goes towards repentance or genuine repentance, then God will come to your aid. అలాగే దేవుని యొక్క గుర్తు నీ మీద వేశారు అని అనుకోండి. If the Lord has put his mark upon you, నీకే తెలీదు దేవుడు వేసినట్టు. నిన్న మీకు చెప్పాను నేను, దావీదు మీద దేవుని యొక్క గుర్తు ఉందని దావీదుకే తెలియదని చెప్పానే లేదా? Did I not tell you that David himself did not know the mark of God was there upon him? ఈ రోజు నేను చెప్తున్నా, ఇవి ఎందుకు తీసానంటే ఎవరెవరి మీద దేవుని యొక్క గుర్తు ఉందో అది ఇప్పుడు యాక్టివేషన్ చెయ్యాలి మనం. Now it is your responsibility to activate if the mark of God is there upon you. It's your responsibility. అదే దేవుడు గుర్తు ఉంటే దేవుని పని చేస్తాది. కానీ నేను పాస్టర్ని, నేను పరిచర్య చేస్తా, నేను వాక్యం చెప్తా, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉందని ఎవ్వరు చెప్పుకోరండి. ఇదైతే నేను చెప్తాను. నేను nobody will బైబిల్ ఎవరు చెప్పుకునేటట్టు నేను చూడలేదు. I've never seen anybody in the Bible, or no one is supposed to claim telling that I'm doing God's work, I'm doing God's work. వరాలు ఉన్నాయని నాకు తెలుసు. I know that the gifts of the Holy Spirit are there. మీకు ఒక సత్యం చెప్తాను ఈ రోజు. Another truth I'll reveal. ఏ మనిషిలో ఏ వరము, ఏ గిఫ్ట్ ఎప్పుడు వాడబడతాదో తెలియదు. మరి అలాంటిది నాలో దెయ్యాన్ని వెళ్ళగొట్టే గిఫ్ట్ ఉంది,
అది వెళ్ళగొట్టే గిఫ్ట్ ఉందని ఎలా చెప్పగలుగుతాం? If a person has the mark of God, he'll have the gift of God's operating in him. But the point is, he doesn't know which gift will operate through him at what point of time. If that's the case, how come people are claiming and say, I have the gift of casting out demons, I have the gift of healing? That is totally false. మనుష్య కుమారుడితో పాటు ఉండి ఆయనతో తిని ఆయనతో పడుకుని పక్కనే ఉండి ఉన్న వాళ్ళు కూడా మేము ఎందుకు ఆ కార్యం చేయలేకపోయాం అని అడిగారు. The people, the disciples who are closely associated with Jesus said, how is it that we are not able to do the works of Jesus? అవిశ్వాసమును బట్టియే అని అన్నారు. And the Lord said, it's all purely because of your unbelief. దేవుణ్ణి చూసి పక్కన పెట్టుకున్న వాళ్ళే చేయలేక అవిశ్వాసమును బట్టియే అని అన్నప్పుడు మరి ఆయన చూడకుండా ఆయన నమ్ముతున్నానని ఖర్చు వేసుకుని వచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? The people who are there with Jesus Christ, the Lord said it's because of your unbelief. And people who have not seen, how can they just put a hanky and say, this is my ministry, I have this gift? Means all these are mysterious things. It's wrong. ఎందుకంటే వాక్యం అయితే ఉంది, But the word is there. ఎందుకంటే దేవుడు చాలా మందిని వాడుకుంటున్నారని. The Lord God is using many people. కొంతమంది అపోలో వాడు, కొంతమంది పౌలు వాడు, కొంతమంది ఈ వాడు అని చాలా మంది ఉంటారు. అందరికి గిఫ్ట్లు కూడా ఆపరేట్ అవుతాయని చెప్పారు. Many people claim and say they belong to Apollos. Some claim to be of Paul's. చెప్పిన తర్వాత అందరూ అపోస్తలులా, అందరూ పౌలు వారా అని చెప్పి క్వశ్చన్స్ వేయడం మొదలు పెట్టారు. And then later on the question starts, do you think all belong to only Apollos or Paul? All have the questions. This kind of ఇది questions. ఏంటి తెలుసా, మీకు అవేర్నెస్ ఉండాలి. You need to be aware of these kind of things. ఇది లేకపోవడం వలన ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు, అది నిజమని నమ్ముకొని వెళ్ళిపోతారు. గొర్రె తెలియదు, తోడేలో తెలియదు. And you tend to believe every doctrine, every person. You do not know if it's from the sheep or from the wolf. ఆ డిఫరెన్స్ మీరు ఎప్పుడు చూడగలుగుతారు? When can you see the difference? వాక్యం అర్థమవుతేనే చూడగలుగుతారు. వాక్యం అర్థం కాలేదంటే దైవజనుడికి దాన్ని తలకాయ పెట్టి ప్రేయర్ చేయించుకుంటారు. అతను ఆ దైవజనుడు స్కిన్ తీసేసిన పామా లేకపోతే ఆయన తోడేలా అన్నది మీకు ఎవరికి తెలియదు. How do you know the pastor to whom you want to put your head and pray over, if he's a snake where the serpent has removed its skin? What kind of mentality is that? All his sins will come upon you if you do so. అంటే ఇక్కడ ఏం చెప్పడానికి వచ్చానంటే, మెయిన్ దావీదు దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఇంత ఉన్నాడు దావీదు. David was very puny. 14 నుండి 15 సంవత్సరాల మధ్యలో యూత్ పిల్లలు వింటున్నారా? Youth? I hope you're not వింటున్నారా? getting 14 to distracted. Pay 15 attention. years 14 నుండి 15 సంవత్సరాల మధ్యలో దావీదు మీద దేవుడు గుర్తు వేయడం అనేది జరిగింది. While David was between 14 to 16 years of age, the Lord God has put the mark and anointed David. ఏం తెలుసండి వాళ్ళకి? What do you think David would have known? సమూయేలు నువ్వు అభిషేకించవలసింది ఇతన్నే నేను ఎన్నుకున్నది అని అన్నారు. And the Lord God told Samuel, this is the person to whom I'm selected. గుర్తు వేయక ముందే ఏమన్నారు? What was told before the నీకన్నా mark? ఉత్తమమైన వాడిని యెహోవా ఎంచుకొనెనని చెప్పారు. అంటే దావీదుకి 13, 14, 15 సంవత్సరాలున్న వ్యక్తి గురించి దేవుడు ఎంత విధిగా ఆలోచించారంటే అతని భవిష్యత్ ఏంటి, అతని ఫ్యూచర్ ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి. God knows the future of David. That's the reason he told Samuel in 16:11, 1 Samuel 16:11, to anoint David. ఎవ్వరూ కూడా నేను పని చెయ్యను, నేనేం చేయగలుగుతాను, దేవుడు గొప్పవారుగా చేస్తానన్నారు, నాకు ఇంట్లోనే పరిస్థితులు బాగోలేదు, నేను అక్కడ గొప్పవాడిని అవుతాను అని చాలా మంది డైలాగ్స్ మాట్లాడుకుంటారు. I heard many people have this inferiority complex and they say, I am not capable, I don't think I can do God's work, I have these limitations. మరి అటువంటి దావీదు ఎంటైర్ ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగా ఎలా అయ్యాడు? ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు. How is that David, who was just a mere shepherd boy, went to become a king of Israel? చాలా సర్ప్రైజ్ ఏంటంటే యోసేపు కూడా 17 సంవత్సరాలు గొర్రెలు కాసుకునేవాడు. Even Joseph, just 17 years lad, he was a keeper of the sheep. ఆ 17 సంవత్సరాల ఏజ్ లో ఏముంటదండి? ఇప్పుడే మీ పిల్లల్ని చూసి యూత్ కదా, ఆ ఏజ్ లో వాళ్ళు అలాగే ఉంటారు, చిన్న ఏజ్ కదా, కోపం అలాగే ఉంటది. ఏం మాట్లాడండి అసలు, నాకు అర్థం కాదు. You're getting convinced about your own children, telling he's a little boy, he's just in his teenage, his anger is validated, his blood is hot. All these things you keep on telling. నేను అలాగే చూస్తా. I will see. నువ్వేం చిన్నోడు కాదు, You're నీ not అమ్మ నాన్నకి చిన్నోడువేమో, నాకేం చిన్నోడు కాదు. You might be a little kid for your parents, not for me.
That's what God sees you. యూత్ అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరికే చెప్తున్నాను నేను. I'm talking about both the male and the female. మీరు క్వశ్చన్స్ వేసుకోవాలి. You need to 17 సంవత్సరాలు, అయ్యో నాకన్నా చాలా చిన్నోడే, ఏ విధంగా దేవుడు పిలుచుకున్నారని క్వశ్చన్స్ వేసుకోవాలి మీరు. ఈ రోజు చూపించింది ఏంటి? But what about today? నువ్వు చూసే సత్యాన్ని అందరూ చూడలేరు. Whatever you're seeing, not everybody can see. చూపిస్తాను, ఆ వర్స్ చూపిస్తాను మీకు. I'm going to show you that reference. ఒకసారి జెనెసిస్ 37కి వెళ్ళండి, 20th వర్స్ చూడండి. జెనెసిస్ 37 verse 20. ఆదికాండము 37 జాగ్రత్తగా వినండి. మీ లోపల ఉన్న దేవుని యొక్క గుర్తు ఆపరేట్ అవ్వాలి. అప్పుడు నీ శత్రువుల నుండి నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే దేవుని యొక్క గుర్తుని దేవుడు కాపాడుకుంటారు. నువ్వు కాపాడడానికి వెళ్ళావంటే ఆ గుర్తు ఆపరేట్ అవ్వదు. God will protect his mark upon that particular person. చదవండి. verse 20. వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారివేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలోకి ఏమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఏమనుకున్నారంట అక్కడ? యోసేపు యొక్క అన్నలు ఏమనుకున్నారు? వీడిని చంపేద్దాము, గుంటలో పడేద్దాము, సరే వీడి కలలు ఏమవుతాయో చూద్దాం. And the brothers of Joseph are saying, here comes a dreamer, some wild beast has devoured him, we shall say this is what has happened of his dreams. అంటే దానికి అర్థం ఏంటి? యోసేపుకి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతారు, అది యోసేపుకే తెలియదు. Joseph did not know anything while God was speaking to Joseph through the dreams. మాట్లాడొచ్చు. God can speak through anybody or through anybody. కదా, కానీ వీళ్ళు దేని గురించి మాట్లాడారు? What was the intentions of the brothers of ఆ Joseph? కలలు వాళ్ళకి ఎలా వస్తాయో చూద్దాం. We'll see what will come of his dreams. ఎలా వస్తుందో అంటే యోసేపు చూసిన విధంగా, యోసేపు గ్రహించే విధంగా మనుషులు గ్రహించకపోతే వాళ్ళు మీ గురించి ఇలాగే మాట్లాడతారు. And if people don't understand you, this is how they will think, because they have something against you. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? I hope you understood. మీరు మీ మీద గాని దేవుని యొక్క గుర్తు ఉందనుకోండి, రెండో గుర్తు ఇది. I'm talking about the second sign of the mark of God. ఎందుకంటే ఈ గుర్తు ఒక్కొక్కరి మీద వేస్తారని కాదు. It's not 7 గుర్తులు ప్రతి వాళ్ళ మీద వేస్తారు. all the 7 marks will be upon every person. ఆ గుర్తు ఉండటం వల్లనే ఈ టాక్సిక్ పీపుల్ అందరూ కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. And the mark of God is there upon you, therefore the toxic people will stay far away from you. They go away నీ from you. మీద ఎన్ని చెడు మాటలు మాట్లాడినా, అబద్ధ సాక్ష్యం చెప్పినా కూడా నీకు మాత్రము నువ్వు బండ మీద కట్టుకున్న ఇల్లు మాత్రము పడిపోదు, నువ్వు అలాగే నిలబడి ఉంటావు. And no matter what they intend against you, because your house is built upon the rock, you will be unshakable. But in fact, these toxic people have to leave your life and go. ఇది రెండో మార్క్ ఏంటి? నువ్వు చూసిన విధంగా అందరూ చూడరు. The second mark is the way you perceive, the way you see, others cannot. నువ్వు చూసే విధంగా, నువ్వు మాట్లాడే విధంగా, నువ్వు రిసీవ్ చేసుకునే విధంగా అందరూ రిసీవ్ చేసుకోరు. ఇచ్చేంట్రా అని అంటారు. Not everybody can receive the way you receive. In fact, they will say you're crazy. అది ఒక్కడు గుర్తు పెట్టుకోండి. Remember this. అంటే ఇప్పుడు 18th వర్స్కి వెళ్ళండి. 18వ వచనం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఎవరు దురాలోచన చేశారు? యోసేపు యొక్క అన్నలు దురాలోచన చేశారు, చంపేద్దాము అని. Who had the bad intentions? The brothers of Joseph had very bad intentions to kill Joseph. ఎందుకు చంపాలనుకుంటున్నారు? Why did they want to kill him? ఎందుకు చంపాలనుకుంటున్నారు? Why did they want to kill Joseph? కదా, చూద్దాం. 6వ వచనం చదవండి. verse 6. 6వ వచనం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. మీరు వినండి, చదవండి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటుమి, నా పన లేచి నిలుచుచుండగా నీ పనులు నా పనును పట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. అంటే అతనికి వచ్చిన కళ చెప్పాడు అక్కడ. ఏంటంటే, మనము గోధుమలన్నీ తీస్తున్నాం కదా, ఒక్కొక్కరు ఇంత కట్టల కింద కడుతుంటే అక్కడ నేను కట్టిన అది నిలబడి ఉంది, మీవన్నీ కూడా నా పనకి సాష్టాంగ పడుతున్నట్టు నాకు కల వచ్చింది అని చెప్పాడు. Joseph was talking about people who are binding sheaves in the field, and his sheep arose and also stood upright, and indeed the other sheep stood all around and bowed down on his sheep.
That's what అంటే it was upsetting the brothers. ఈ కళ వచ్చేటప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు? 1వ వచనం చూడు. What was the age of Joseph when he got this dream? Let's see verse 1. మొదటి వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. Joseph was just 17 years of age. You can find this in verse 2. చూసారా, మామూలుగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. He was 17 సంవత్సరాలు. దేవుని యొక్క గుర్తు అతని మీద ఉంది. కానీ అతని మీద దేవుని గుర్తు ఉందని కూడా యోసేపుకు తెలియదు. Joseph did not know that the mark of God was upon him. తెలీదు. కానీ అతనికి దర్శనాలు రావడం జరిగింది. But he started seeing dreams. ఆ దర్శనం వచ్చినప్పుడు నాకు ఈ దర్శనం వచ్చిందని చెప్పేసరికి పగబట్టేశారు వాడు. The moment Joseph started telling about the dream, they were very furious about Joseph. ఇక్కడ చూడండి, మీకు ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి నాకు ఈ దర్శనం వచ్చింది మీ గురించి అని అన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారా, క్యాజువల్ గా తీసుకుంటున్నారా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. When others are coming and telling, I have a dream, are you neglecting the dream? When others are telling, oh, you're very casual or you're taking it seriously. వినేటప్పుడు ఫెయిరీ టైల్ లాగే ఉంటది, కానీ అనుభవించేటప్పుడు ఉంటది అది ఎలా ఉంటది. While listening, it appears to be fairy tale, but then when you experience, then you will understand the meaning. కదా, యోసేపు అతని సహోదరులందరికంటే అత్యంత యథార్థవంతుడు. Joseph was basically a very blameless and upright person. అదే సెకండ్ మార్క్. That is the second mark. అలాగని అతను ఏ తప్పు చేయలేదని నేను చెప్పట్లా. But I'm not telling that he did not commit any sin. ఏదైనా సరే వాళ్ళ అన్నలు ఏదైనా తప్పులు చేశారని అది తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు చెప్పేవారంట. Whatever the sins of the brothers, he used to go and tell to his father Jacob. అవన్నీ కూడా చెప్పేవారు, కోపం ఉండేది, అవన్నీ ఉండేది. కానీ యోసేపు యథార్థవంతుడు. But Joseph was innocent and upright. దేవుడి గురించి పెద్దగా తెలీదు. He didn't knew much about God. అతని మీద దేవుడు మార్క్ వేయడం అన్నది జరిగింది. And the mark of God was upon Joseph. దేవుడు ఒకరి మీద గుర్తు వేశారు అని అంటే వాళ్ళ లైఫ్ లో తప్పకుండా మార్పు వస్తదండి. When there's a mark of God, definitely there'll be marpu also. There'll be a change also. క్యాజువల్ గా వాక్యం వినకండి. ఆ గుర్తు నా లోపల ఉండాలి, అది యాక్టివ్ అవ్వాలి, అది యాక్టివ్ అవ్వాలని చెప్పి స్ట్రాంగ్ గా పలకండి మీరు. You have to strongly say, I have to activate this gift or the mark of God upon me. Every one of you speak it out loudly and then the gift will start operating. ఎందుకంటే నార్మల్ గా యోసేపుకి అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దేవుడు ఏమైపోవడానికి, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు కాపాడలేదు, కాపాడాలి కదా, వాళ్ళు ఇంత ప్రార్థనలు చేస్తారు కదా, ఇంత ఉపవాసం చేస్తారు కదా, నీ దేవుడు ఏమి చేయలేదా అన్న ప్రశ్నలు వేస్తారు. The mockers will look at you and say, you used to pray well, you used to devote yourself to God, that why there was difficulties, why God did not reveal these things to you when you're struggling. People will talk like that. యోసేపుని దేవుడు ఎలాగ వెతికారు? How did God search for Joseph? ఎలా వెతికారు? How do you think God was searching for Joseph? అతను సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు వెతికారు. When Joseph was in trouble, he saw his reaction and that God found that మరి particular నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఏం వెతుకుతున్నావు? So when you're in trouble, when your mind is troubled, what are you searching? ఎందుకంటే దేవుణ్ణి నమ్మడం గొప్ప కాదు, ఆయన గురించి తెలుసుకొని నా లైఫ్ కూడా ఇలా ఉంటదనే నమ్మకం అనేది నీకు ఉండాలి. Your life should be like that of Joseph and say, when this happened to Joseph, it should happen my life also. అంటే దేవుని యొక్క ముద్ర నిన్ను కంఫర్ట్ పొజిషన్ లోకి తీసుకెళ్తాదని అనుకోవడం తప్పది. And the mark of God will lead you to a comfortable position. Having that kind of understanding is not right. మరి దావీదు అన్నలు దావీదుని చాలా బాగా చూసుకున్నారా? Do you think the brothers of David were very happy with ఆ David? వెళ్ళు ఏం తెలుసు నీకు, యుద్ధం చేయడం తెలుసా, వెళ్ళు. They were very rude to David and say, what do you have to do? You do not know anything about battle. Why did you come over here? అవమానపరిచేవారు. They were mocking and scoffing. అలాగే యోసేపు లైఫ్ లో కూడా అలాగే జరిగింది. Same in the case of Joseph also. మనుషులు కంఫర్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు దేవుడు యొక్క గుర్తు పడదు. When a man is in a నువ్వు రాసి comfortable, పెట్టుకో. you can write it down. When a man is a comfortable position, he cannot recognize the mark of God. He ఇప్పుడు doesn't even know. గుర్తుందా మీకు సిచ్యుయేషన్స్ మారినప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు అని చాలా సార్లు ప్రశ్నలు వేశాను నేను. I've asked you many a time, when situations are not favorable, what is your thinking? What's your meditating? పరిస్థితులు మారినప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏమి రిసీవ్ చేసుకుంటున్నావు, చెప్పుడు మాటలు వచ్చినప్పుడు నువ్వు ఏమి నమ్ముతున్నావు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే
దేవుడు నిన్ను పరీక్షించే సమయం ఏంటంటే కంఫర్ట్ గా ఉన్న సమయం కాదు. నీ పరిస్థితులు మారినప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు, దేని మీద డిపెండ్ అవుతావు, అసలు నువ్వు నిలబడగలుగుతావా లేదా అని పరీక్షించి దేవుడి యొక్క మార్క్ వేస్తారు. The mark of God will come only after God examines and tests you in the situation where there is trouble and difficulties of your life. What are you meditating? What are you speaking? How are you behaving? Makes the difference. అక్కడ దేవుడు యోసేపుని పరీక్షిస్తున్నారు God was actually testing Joseph during his difficult కదా. times. ఆఖరికి సొంత బ్రదర్స్ కి ఎట్లాగా హాఫ్ బ్రదర్స్ వాళ్ళందరికీ ఎట్లాగా అనిపిస్తుంది, వీడిని ఎలా చంపేద్దామా అని, చంపడానికి కూడా నేనేం తీసేసుకున్నారు వాళ్ళు. They were not born of the same mother because they were all born to different wives of Jacob. So they were seeking to kill him. They envied him to the core. 9th verse చూడండి. 9వ వచనం. అతను ఇంకొక కల కని తన సహోదరులకి తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతను గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అది జ్ఞాపకం. కళ నీకు ఇలా వచ్చింది, దర్శనం ఇట్లాగా జరిగింది అని చెప్పినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. When the dream or vision comes to a person, if he comes and tells you, you need to remember them. అబద్ధం చెప్పేవాళ్ళు ఆ సమయంలో ఏమనిపిస్తుందో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. Those who are known for telling lies, they're very impulsive, very quick in telling lies. కాబట్టి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. But those people keep it in mind. ఎందుకంటే రెండోసారి అడిగేటప్పుడు ఏ విధంగా చెప్పారు అవన్నీ వాళ్ళు మళ్ళీ అదే విధంగా చెప్పాలి కదా. Because the liars have to have a supersonic memory power, because they have to tell the same lie again when asked after a period of time. కానీ సత్యము ఎన్నిసార్లు అడిగినా తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టు ముందు పెట్టి మాట్లాడతారు. నువ్వు ఎన్నిసార్లు అయినా అడుగు, ఒకటి కలపరు, ఒకటి తీయరు. But the best part, one of the best parts with the truth is, you ask at any point of time, any given point of time, they will speak exactly verbatim. అంటే ఏంటి? అబద్ధానికి డెకరేషన్ చెయ్యాలి, సత్యానికి డెకరేషన్ చేయని అవసరం లేదు. For lies you have to decorate, pep it up to show it as if it's truth, but for truth it's already decorated. కదా. అలాగే వీళ్ళేం చేసుకుంటూ వెళ్ళారు, డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళారు. So what did the brothers of Joseph did? They were decorating and they were masking and putting it in the front. 34th verse చూడండి. 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుల నిమిత్తము అంగులార్చుచు చుండగా అతని కుమారులు అందరూ అతని కుమార్తెలు అందరూ అతనిని ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగులార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదునని చెప్పి. అంటే ఎందుకని బాధపడ్డారు వాళ్ళ నాన్న? Why did the father become upset? అక్కడ ఒక అబద్ధము జరిగింది కాబట్టి. Because in verse 31 and 32 you can find there was a lie. ఎవరి మీద దేవుని యొక్క మార్కు ఉంటుందో ప్రతి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ని చంపడానికి చూస్తారు, అలాగే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడానికి కూడా చూస్తారు. On those people who have the mark of God, the toxic people, others would like to assassinate the character, insult, humiliate and malign their name. కదా. 31 verse చూడండి. 31వ వచనం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలుపుట అంగీని పంపగా, వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయంగా చీల్చబడినను. ఇది అబద్ధము. అర్థమైందా? అబద్ధానికి ఎన్ని స్టోరీలు అక్కడ క్రియేట్ చేస్తారో చూడండి. This was a brutal lie, and for that particular lie, look at the way they were fabricating and decorating it. సత్యం చెప్పేవాడు ఎలా ఉంటదంటే టు ద పాయింట్ మాట్లాడి వెళ్తాడు. The person who speaks the truth will not deviate, he will speak precisely what has to be అబద్ధం spoken. చెప్పేవారు చాలా స్టోరీస్ చెప్పుకుంటూ But the వెళ్తారు. one who's fabricating falsehood or lies, he has to speak so many words. మరి అబద్ధికులు అబద్ధం చెప్పేటప్పుడు స్టోరీ చెప్తారు, నువ్వు పలానా చోట ఉన్నావు కదా అని చెప్పడానికి కూడా స్టోరీ చెప్తారు. ఎందుకంటే
వాళ్ళు రిసీవ్ చేసుకునేది కూడా ఫిల్టర్ చేసుకుని ఒక లైగానే రిసీవ్ చేసుకుంటారు. అందుకనే వాళ్ళకి నిజం చెప్తే నమ్మరు, అబద్ధం చెప్తేనే నమ్ముతారు వాళ్ళు. These people are known for telling lies. They will not believe if you tell the truth. They are known for telling lies. They receive the lie. So they fabricate lies in such a way as if they didn't know anything. They'll come with you on present and ask you so many questions. ఎందుకంటే వీళ్ళు చెప్పేటప్పుడు యోసేపు యొక్క అన్నలు వాళ్ళ నాన్నకెళ్ళి చెప్పేటప్పుడు ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అల్లారో చూడండి అక్కడ. In verse 31 and 32, look at the way they were fabricating the lies and telling in the form of a story to make them believe. అబద్ధానికి ఎట్లా ఉంటది తెలుసా? ఫస్ట్ ఇలా చెప్తే బాగుంటుందా అని మళ్ళా ఆ చెప్పేదానికి వీళ్ళు కన్విన్స్ అయ్యి, తర్వాత అది నీకు తీసుకొచ్చి చెప్పినప్పుడు నువ్వు కన్విన్స్ అయ్యేటట్టు చేసి, నువ్వు కన్విన్స్ అయ్యావా లేదా అని చెప్పి అబద్ధాన్ని ఎంత బ్యూటిఫుల్ గా అలా ప్రెజెంట్ చేసి పెడతారు. The lies is known for fabricating so many things. It manipulates in such a way. First, that liar will convince himself that this is a lie. He has to be confident that he is speaking very confidently. Then he has to go to the other person and speak so well that he even convinces the other person. And then thereby he also receives and says, yes, I have confidently spoken lies. అయ్యో బాబు పాపం ఎంత కష్టమో తెలుసా వాళ్ళకి, నమ్మేద్దాం. And it's very difficult, and let's believe that liar. ఎంత కష్టమో చూసారా? Look at that difficulty. ఇది మన మధ్యలోనే తిరుగుతారు, And కానీ these will be- అబద్ధాన్ని ఎంత బ్యూటిఫుల్ గా అలా ప్రెజెంట్ చేసి పెడతారు. They are so fabricated liars. They are born liars, and they are very good at it. They're సత్యం professionals. ఎప్పుడు కూడా టు ద పాయింట్ మాట్లాడుతుంది. The truth doesn't have to deviate. It సత్యం speaks మనుషుల్ని precisely. కన్విన్స్ చెయ్యదు. Truth doesn't have to convince anybody. సత్యం మాట్లాడుతుంది కానీ సత్యం కన్విన్స్ చెయ్యదు The truth will not convince anybody because it doesn't need any necessity. It speaks the truth. కదా. ఎందుకంటే సత్యాన్ని మెయింటైన్ చేయని అవసరం లేదు. Because you don't have to maintain or fabricate the fact. గుర్తుపెట్టుకో, అబద్ధాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఎవరికైనా చెప్పేస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమో, అమ్మో తెలిస్తే ఏంటి పరిస్థితి అని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. When you speak a lie, you have to maintain who's going to go and talk about it or who's going to come to know about it. ఈ యోసేపు అన్నలు కూడా ఎంత చక్కగా మెయింటైన్ చేశారు. అందరూ కూడా కూడు కలుపుకొని ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ అబద్ధాన్ని మెయింటైన్ చేసి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పడం జరిగింది. The brothers of Joseph joined hands together, went in a bandwagon, and they wanted to fabricate the lie, and they went and convinced the father Jacob and everybody there. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్ వేసి అబద్ధికులు ఉంటారు. There are extremists when they come to a point of telling lies. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏమి ఇలా జరిగింది అని ఒక క్వశ్చన్ అడిగావనుకో, If you simply ask a question, what happened? కదా, దానికి ఆన్సర్ చెప్పరు. They will not directly give an answer what happened. వాళ్ళ ఆన్సర్ చెప్పకుండా వాళ్ళని ఎవరి మీద వేద్దామా అని ఒక మనిషి పర్సన్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళు చూస్ చేసుకుంటారు. They will choose a scapegoat and then beat around the bush and heave a story so that they will convince that this person is at fault. అంటే అబద్ధానికి బలి ఇవ్వాలి, సత్యానికి బలి ఇవ్వని అవసరం For లేదు. lies, they have to find a scapegoat. For truth, you don't have to, because you are speaking the truth about yourself. ఎందుకంటే అబద్ధికులు స్టోరీ క్రియేట్ చేయగలుగుతారు, అదే స్టోరీని వెంటనే చేంజ్ చేసుకోగలుగుతారు. The liars will create a story, a wonderfully crafted script, and then they can easily maneuver or manipulate it. కుప్పలు ఉన్నారండి ప్రపంచంలో, కుప్పలు. అంటే వాళ్ళని చూడటానికి చాలా మంచి వాళ్ళు కనబడతారు. There are plenty of liars. They appear as if they are very genuine and decent, but actually they are దేవుడి liars. యొక్క వాక్యం వల్లనే వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. Only when you have the mark of God and the word of God inside you, you will able to find Automatically out ఆ these మార్క్ liars గుర్తు and చేస్తుంది నీకు. deceivers. Because the mark of God and the word of God will remind you. దేవుడి యొక్క మార్క్ ఉండటం వల్లనే, దేవుని యొక్క గుర్తు యోసేపు మీద ఉండటం వల్లనే దర్శనం రావడము, ఆ దర్శనానికి అర్థం చెప్పడము జరిగిందంటే 17 సంవత్సరాల అతనికి ఏం అర్థం తెలుసండి. The mark of God was there upon Joseph. How do you know it? Because the dream came and he was able to give the interpretation of the dream also. అంతే. ఎట్లా తెలుసు అతనికి? 17 years old lad, how does he know all this? ఇలా చెప్పాలని ఎలా తెలుసు అతనికి? How did he know that this is the interpretation? కానీ అది దైవ దర్శనం. అది And that was divine dream. అది చాలా దైవ దర్శనం. అతన్ని దేవుడు ఏర్పరచుకున్నారు అంటే అది దైవ దర్శనం. అది It was divine calling and it was a divine dream to select Joseph. అంటే యోసేపు సహోదరులు భయంకరమైన పాపము ద్వారా దేవుడు ఆయన పనిని మొదలు పెట్టడం అన్నది జరుగుతుంది. వాళ్ళ ఎవరు ఒకరు యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద భయంకరమైన పాపం చేశారా లేదా? The brothers of Joseph deceived and they did not create a very grave sin upon Joseph. They did not do something wrong. దేవుడు ముద్ర ఎవరి మీద ఉందంటే
వాళ్ళ మీద ఎవరైనా నెగిటివ్ గా ప్రచారం చేసినా, నెగిటివ్ గా మాట్లాడారు అని అంటే దేవుడు పని ఆ మార్క్ ఉన్న వాళ్ళ మీద మొదలవుతుంది అని అర్థం. When the person is having the mark of God and people are maligning him, toxicity is spread around him, spoken bad about him, that actually means the work of God is going to begin for ఈ the person who కంటితో has the mark of చూసినప్పుడు ఎలా God. కనబడుతుంది మనకి? But what appears at the outset? యోసేపు అన్నలు రావడం, అతన్ని తీసుకుని వెళ్ళడం, ఇంకొకరికి అమ్మేయడం, వాళ్ళని పంపించేయడం, ఇవన్నీ చూడటానికి కనబడుతున్నాయి. But what appears externally is the Joseph's brothers coming and putting him in the pit and selling him as a slave to the Midianites. This is what was appearing. కానీ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది? But what happened behind the scene? అప్పుడే దేవుడి యొక్క పని మొదలైంది. Whatever was occurring to Joseph seems to be trouble and tribulations at the outset, but that was the initial stage అలాగే of the work of God. అదే విధంగా మీ లైఫ్ లో Amen. కూడా Yes, అటువంటి Lord. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దేవుడి పని స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. అక్కడ యోసేపు అవకాశం ఇచ్చాడు. పరిస్థితులు మారినప్పుడు, సిచ్యుయేషన్ ఏం Amen. జరుగుతుందో నీకు తెలియనప్పుడు ఏడుస్తూ కూర్చోవద్దు అని అంటున్నాను నేను. When situations are not favorable, if the mark of God is there upon you, you don't have to cry because the Lord's work has initiated in your life. కదా, ఎందుకు Amen. జరిగింది ఈ సిచ్యుయేషన్ అంతా? Why was this situation come up? ఏ కళలు వచ్చాయని చెప్పి వాళ్ళ అన్నలకి కోపం వచ్చిందో, ఏ కళలు వచ్చాయని చెప్పి వాళ్ళ అన్నలకి పగపట్టారో, ఏ కళలు వచ్చాయని వాళ్ళ అన్నలు అసూయత పొందారో, ఆ కళలు నెరవేర్చొద్దా మరి? Now, should not God fulfill that dream that he gave to Joseph, though the brothers of Joseph hated him, envied him, wanted to kill him? యెహెజ్కేలులో ఒక వాక్యం చెప్పా, నా జనులు రాగల విధముగా వచ్చి 33. నా జనులైనట్టు నీ ముందు కూర్చుని ఉంటారు. Ezekiel chapter 33 verses 31 to 33. శువోతో లిరియోత్ తీసి చదవండి. హెచ్కేలు 33వ అధ్యాయము 31వ వచనం నుండి. ఎజెకియల్ చాప్టర్ 33 verse 31 onwards. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదురు కూర్చుండి నీ మాటలు విందురు, ఆహా. కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. Surely it will come to pass. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య ఉండెనని Yes, వారు Lord. తెలుసుకొందురు. Amen. Then they will know that a prophet has been among them when it comes to pass. అంటే Amen. ప్రవక్త చెప్పింది వాళ్ళకి చెప్పేశాక అది అనుభవించి దెబ్బలు తగిలించుకొని దాని యొక్క టార్చర్ నరకం ఎలా ఉంటుందో చూసి అప్పుడు తిరిగి వచ్చి మీరు చెప్పింది నిజమేనండి అనేది ఎప్పుడు ఏ ప్రవక్త కోరుకోరు. చెప్పింది విన్నావంటే అవన్నీ తప్పించుకోవచ్చు కదా. When the prophet forewarns you, these are the things that's going to occur, you are neglecting, then you face the consequences, face the punishment, then come to the prophet and say, yes, whatever you spoke has come to pass. This any prophet will not desire you going through the punishment, facing the consequences and returning to him. ఒక్కసారి మీరు మాథ్యూ 1st chapter 20-21 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాలు. మాథ్యూ చాప్టర్ 1 verses 21 and 22. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. అంటే దర్శనం ద్వారా వచ్చింది, అక్కడ జరిగింది. In verse 24, you find Joseph arose from his sleep and did as the angel of the Lord commanded. వెంటనే చెప్పింది వెంటనే జరగదండి. Whatever God speaks, it doesn't necessarily mean it will happen. నీకు ఆ విజన్ చెప్పిన తర్వాత నీకు సమయం ఇస్తారు. After the vision is given to you, God gives you ఒక విజన్ గాని వాక్యం నుండి ఇదిగో ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడు అన్న విషయం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు సమయం ఇస్తారు. The Lord, while giving a chance, He give you a chance, sufficient time after giving your vision. దాన్ని ఎలా వాడుకుంటావు నువ్వు? How are you going to make use of it? అది వాడుకుంటే ఓకే, వాడుకోకపోతే 7 సంవత్సరాలు పడుతుంది. If you use it, it is very good. If you don't use it, face trouble like Nebuchadnezzar. అలాగే మాథ్యూ 2:13 కూడా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై కనిపించి
హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడని గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అది ఎంత ప్రొటెక్షన్ అండి అది. Look at the divine protection, God speaking, forewarning and helping. అంటే వాక్యము లేకుండా ప్రార్థన చేసేయడము, వాక్యము లేకుండా దర్శనం వచ్చింది అనటము, వాక్యము లేకుండా దేవుడు మాట్లాడారంట. సాతాను కూడా మాట్లాడతాడు. Satan also can speak without any వాక్యం evidence. He can speak చెప్పలేదా? the word of God. సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జల్లించాలని చెప్పి సాతాను మిమ్మల్ని కోరుకోనని వాక్యం చెప్పలేదా? Did not Jesus tell to Peter, Simon, Satan has asked for you to sift you like wheat. వాక్యంతో ఉన్న వాళ్ళు ఈ దర్శనం నాకు వచ్చింది అన్నప్పుడు మీరు నమ్మితే అది మీకు మంచిది. And when you get a dream and if you believe, it is good for you. కానీ వాక్యమే లేకుండా చెప్పుకుంటూ వెళ్ళారు అని అంటే అది జరగదు. అదే చెప్పారు కదా Acts 5:38-39 అదే మనుషుల నుండి వచ్చిందా అది వ్యర్థం అయిపోతుంది అని. Acts chapter 5 clearly tells about if it comes from man, it will come to nothing. But if it has come to God, you'll be actually fighting with God. కాబట్టి ఆ కాలం నుండి కూడా దర్శనం ద్వారా చెప్పడము, దర్శనం ద్వారా ఆ విధంగా కాపాడుకుంటూ తీసుకురావడం అనేది జరిగింది. The Lord speaks through his dreams and visions to the people who have the mark of God and also save them. కానీ దేవుడు ఎప్పుడు మార్క్ వేశాడు? But when did God put the mark? యోసేపుకి కలలు మొదలవుతున్నప్పుడు మార్క్ వేయలే, కలలు మొదలు అవ్వక ముందు మార్క్ వేశాడు. And the Lord put the mark not when the dream came, even beforehand God has put the mark. కానీ ఆ సిట్యుయేషన్ లో వచ్చినప్పుడు అతని మార్క్ ఆపరేట్ అవడం అనేది జరిగింది. But the moment he had to face a situation from his brothers, then the mark started accomplishing its purpose. మరి దేవుడు నీ మీద కూడా గుర్తు వేశారు అని అంటే సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం ప్రవర్తిస్తున్నావు, ఏ నోట్లోంచి ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఎవరైనా నీకు బుద్ధి చెప్పినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా ఇవన్నీ కూడా లెక్కకు వెళ్తాయి. దానిని బట్టే నీ మీద వేసిన గుర్తు నీకు ఉపయోగపడుతుంది లేకపోతే చివర్లో దాన్ని తీసేయాలా అనేది దేవుడు ఆలోచిస్తాడు. The Lord has indeed put the mark upon each and every one of you over here, but then when situation arises, what is your speech, what is your meditation, what's your conversation, how are you reacting? Based on that it depends whether the mark has to be erased or fulfill its purpose. కానీ యోసేపుకు వేసిన గుర్తు ఇప్పుడు కూడా ఉంది. But the mark of God upon Joseph is still even now present. Amen. కదా ఆ గుర్తు దేనికి ఉపయోగపడింది? And for what purpose? మేలు కొరకైన మార్గము ఏర్పడి ఆ మార్గము గుండా ఆ గుర్తు నడిపించింది అతన్ని. In 50:20 it clearly says they intended to do evil, but that evil intended to do good. God turned it out to be good. అంటే వీళ్ళేమనుకున్నారు, వీడిని చంపేసి ఆ గుంటలో పడేద్దాము, వీడి కలలు ఏమయ్యాయో చూద్దాం అని వీళ్ళు అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నారు, అతన్ని ఆ గుంట నుండి చక్కగా బయటికి తీసుకొచ్చి సరైన మార్గం చూపించి సరైన స్థలాన్ని తీసుకొచ్చి అందరికన్నా ఆ స్థాయికి పెట్టి వీళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకి మొక్కేటట్టు చేశారు. The brothers wanted to eradicate Joseph. They put him in the pit. That's what they thought everything is over. But what did God do? God brought him out of the pit, took him to the prison, brought him out of the prison, took him to a palace and exalted him such a high position that the dream started accomplishing. అంతే దేవుని యొక్క మార్క్ ఉన్నప్పుడు రెవల్యూషన్ లో ఉంటది. మేము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారు వస్తారు, మీ పాద ధూళి నాకుతారని వాక్యం చెప్తుంది. The word of God in the book of Revelation says to the Jews that the Satan's congregation people will come and lick the dust of the feet. ఎవరైతే ఈ విధంగా మనిషిని చంపడానికి చూసి వాడి కలలు ఏమయ్యాయో చూద్దామంటారు చూసారా, వాళ్ళందరూ వస్తారని చెప్తున్నారు ఇక్కడ. And here the Lord God is telling all these people who are mockers and scoffers, say, let's see what's going to happen to the dreamers. ఎవరైతే టాక్సిక్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ వస్తారు, మీ పాద ధూళి నాకుతారా అని చెప్పి ఎవరికి ఆ మార్క్ ఉందో దేవుని యొక్క గుర్తు వాళ్ళందరూ వస్తారు. అది నీ చుట్టూ జరిగే పరిస్థితులైనా ఉండనియండి, అది బిజినెస్ అయినా ఉండనియండి, జాబ్ అయినా ఉండనియండి, ఎటువంటి సిచ్యుయేషన్స్ అయినా ఉండనియండి, తప్పకుండా దేవుడు ఆ కార్యాలు మీ లైఫ్ లో చేస్తారు. The toxic people, the betrayers, the hypocrites, all the people who backstabbed and went away, they will come back, lick the dust of your feet and plead mercy. ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. Genesis 41 verse 41. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను,
అని యోసేపుతో చెప్పెను. ఎక్కడ గుంటలో పాడేసి మిద్యానీయులకు అమ్మేస్తే ఆ ఇష్మాయేలీయులు తీసుకొని వెళ్ళి ఐగుప్తు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు పట్టుకొని వెళ్ళి ఎక్కడ పోతిఫర్ చేతికి అప్పగించారు. What happened? The brothers brought him out of the pit, sold him to Midianites, they in turn to the Ishmaelites, and then Potiphar bought him and he went to from there to యాక్చువల్ గా వెళ్ళింది దేవుని యొక్క గుర్తు. And that was a clear sign indication that the mark of God started యోసేపు operating. కాదు, దేవుని యొక్క గుర్తు వెళ్ళింది అక్కడికి. It's a mark of God that went to distant places, not Joseph physically. ఒక్కసారి ఆలోచించండి, అందరి మీద దేవుని యొక్క గుర్తు ఉంది. Yes, Lord. Believe it. Every one of you should believe that you have the mark of God. గుర్తు అనేది యాక్టివేట్ అవ్వడం చాలా ముఖ్యము. అది నీలో ఉండి అది పని జరిగించాలి. But it is your responsibility to activate that particular mark of God and accomplish the purpose of God. మరి గుర్తు పరీక్షిస్తది కదా. But the mark of God will test you for sure. పరీక్షిస్తది కదా. Will it not test you? దావీదుని ఎలా పరీక్షించారు? How did David test him? ఏ సిట్యుయేషన్ లో పరీక్షించారు? How did God test David? యోసేపుని ఏ విధంగా పరీక్షించారు? And in the case of Joseph, what happened? How did God test? పోతిఫర్ దగ్గరికి వెళ్ళాడు. He went to Potiphar. అంటే బ్రదర్స్ దగ్గర కూడా నింద వచ్చింది. And the brothers accused him and blamed him. కదా, వాడి కళలు ఏమవుతాయో చూద్దాం అని అన్నాడు. Let's see what's going to happen to his dream. పోతిఫర్ ఇంట్లో పడ్డాడు. And he fell in Potiphar's house. కదా, పడిన వెంటనే అతని భార్య అతని మీద నింద వేశారు. Potiphar's wife was lusting for Joseph. అక్కడి నుంచి తీసుకెళ్లి జైల్లో వేశారు. And then from there he was kept into a prison. జైల్లో వెళ్ళినా కూడా ఎంటర్ అందరి మీద అతను అధిపతిగా నిలబెట్టారు. And even in the prison he was made as a chief prisoner. దేవుని యొక్క గుర్తు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజులా ఉంటుంది. Amen. The mark of God wherever you go will always be a king no matter what the situation is. ఎందుకంటే నీ స్థితి ఏదైనా ఉండని, నువ్వు ఇంట్లో అయినా పని చేసుకో, లేకపోతే వెజిటేబుల్స్ అయినా అనుకో, ఫ్రూట్స్ అయినా ఏదైనా అనుకో, నీ మీద ఉన్న దేవుని యొక్క గుర్తు నిన్ను మాత్రం ఆ స్థాయిలోనే ఉంచుతుంది. Amen. You do any self-employment, business, work, whatever you do, the mark of God will ensure that will keep you as a king నీ provided. ప్లేస్ లో నేను ఉన్నానంటే అది ఎక్స్పీరియన్స్ అవ్వాలని చూస్తాను. Amen. If I were you, I will want to experiment and experience that. చాలా ఇష్టం వాక్యం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ వాక్యం క్లియర్ గా ఏం చెప్తుంది? What does the word say? కదా, అంటే దేవుని యొక్క గుర్తు గుంటలో పడింది, గుంటలో నుండి బయటకు వచ్చింది. The mark of the God was thrown into the pit and brought out of the pit. కదా, ఎవరికి అమ్మేసినా కూడా సరైన మార్గంలోనే వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్తున్నానో, ఏ ప్లేస్ కి వెళ్తున్నానో, ఏ ఊరు వెళ్తున్నానో, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు, ఎవరికి అమ్మేస్తున్నారో తెలియదు, ఏమీ తెలియదు. Joseph was just not bothered about the consequences, the future where he was taken, what's going to come upon him. That's the significance of the mark of God. నీ లైఫ్ లో కూడా అంతే. Yes, Lord. Amen. Even in your life, that's going to be the same. మీ ప్లేస్ లో నేను ఉంటే ఏం చేస్తాను చెప్పనా? You know what I would do if I were you? నెక్స్ట్ దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? I will wait upon the Lord and say, Lord, what are you going to నేర్పిస్తారు? What are you going to teach me? కదా, ఇది నేర్పించి నాకేం చూపించాలనుకుంటున్నారు? And after teaching me, what is he going to ask of me? కదా, ఏ మార్గంలో నడిపిస్తున్నారు? Which path does God wants me to take? తెలియకుండానే అంటే నువ్వు అనుకుంటావు, ఇక్కడ ఇది అయిపోయాక ఇక్కడ నేను జాబ్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నేను ఉండి అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ గంటకు ప్రయాణం ఉంటది, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ గంట అని మీరు అనుకుంటారు. కానీ దేవుని యొక్క గుర్తు మాత్రము సరైన మార్గంలోకి తీసుకెళ్తాది. You will be premeditating, planning, let me do like this, go about like this. But God's perfect plan, when you have the mark of God upon you, will lead you into the right direction. No matter what you think. యోసేపు అనుకున్నాడు గుంటలో పడతాడని. Joseph thought that he will fall into the pit. అసలు వాళ్ళ అన్నలకి ఆలోచన ఉందని కూడా అతనికి తెలియదు. He never knew that the brothers had evil scheming against him. మీ అందరిలో దేవుడు మార్కు ఉన్నప్పుడు, దేవుని యొక్క గుర్తు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తారా, అసలు ఏంటి లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నారా ఆయన చూపించే మార్గంలో నడవడానికి చూడాలి. కానీ ఈగో హర్ట్ అయ్యి కోపం తెచ్చుకోవడము, చిరాకు తెచ్చుకోవడము, ఇలాంటివి ఎన్నో చూసానంటాం. ఇవన్నీ ఏంటి తెలుసా? సరైన మార్గానికి వెళ్ళనివ్వకుండా నీ మార్గం చెరిపేసుకున్నావు. అందుకే ఎటెల్లాలో తెలియక నీకు నచ్చిన మార్గం ఎంచుకుని వెళ్ళిపోతావు. Wait upon the Lord, trust in him, where God and how is he going to do it. Don't do the physics and chemistry out of it and get anxiety. Because of that you lose your track, you lose your patience and you lose your trust. మార్క్ ఎక్కడికి వెళ్ళింది? Where did the mark of God of Joseph go? ఐగుప్తు దేశానికి అధిపతిగా నిల్చోబెట్టడం జరిగింది. It went to such an extent that he became greater than Pharaoh. ఏ స్థాయిలోనైనా వాళ్ళని తీసుకెళ్లి పెట్టగలదు, అది దేవుని
దేవుని యొక్క శక్తి. ఆ మార్క్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే ఏ Amen. స్థాయిలో కన్నా తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళు గాని మోసం చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళారు అక్కడికే వెళ్ళి కింద మళ్ళీ అడుక్కునే స్టేజ్ కూడా Amen. రావచ్చు. If you అదే have the mark నెబుకద్నెజర్ of రాజు God, చెప్పింది. if you have the mark of God, God will escalate you to wonderful position and seated you in high places. But if you erase the mark of God, or if you do not have, even if you're in the highest place, you will be easily pulled down to nothing. ఎందుకంటే ఆ మార్క్ ఎట్లాగా చాలా యథార్థవంతుడు కదా. Because the mark of God, that person was an innocent ఆ being. మార్క్ వచ్చి చాలా యథార్థవంతుల మీద పడుతుంది. The mark of God will fall upon an upright and a blameless person. అసలు అతనికి వాళ్ళ అన్నల మీద బాధ దుఃఖం లేదు. అయ్యో మా నాన్న ఎట్లా ఉంటాడు, నేను చాలా ఇష్టం కదా, మా నాన్న ఎలా ఉంటాడని ఆలోచించాడే గాని ఇంకా దేని గురించి ఆలోచించాడు Joseph was only bothered about what's going to come upon the father missing his son. కదా. కానీ వీళ్ళ అబద్ధం ఉంటది చూసారా, వాళ్ళకి ఏం పరిస్థితి తీసుకొచ్చింది. But the people who are liars and manipulators, what had come to them? చూద్దాం Psalm 64 verse 5 to 9 చూడండి. Psalm 64 verses 5 to 9. కీర్తనలు 64వ అధ్యాయము 5 నుంచి 9 వచనములు. వారు దురాలోచన దృఢపరచుకొందరు, చాటుగా ఉరులు నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందరు. వారు దుష్ట క్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకొందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము, దేవుని బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. ఎవరి నాలుక? వారు కూలుటకు వాళ్ళ నాలుకే కారణం. అర్థమైందా? మనం ఈ నాలుకతో ఎంత మంది గురించైనా మాట్లాడేవచ్చు, కానీ వాళ్ళకేమీ అవ్వదు, మాట్లాడిన వాళ్ళకు వస్తుంది ఆ నెత్తి మీద. And God can make anybody fall down, and that tongue is the reason for them to stumble. వాక్యం చూడు నేను చెప్తుందో. వారిని చూచువారు అందరూ తల ఊచుదురు, మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు అంటే దేవుడి యొక్క కార్యాలని ఆలోచించాలి. ఇప్పుడు నీకు మార్చుకోవడం ఇష్టం లేదనుకో, If you don't have the attitude to change, ప్రతి వాక్యాన్ని కూడా డౌట్ గానే చూస్తాను. you will neglect every word of God and see it in a doubting perspective. ప్రాబ్లం అన్నది నువ్వు చూసే దాంట్లో లేదు. It's not the way you perceive. ప్రాబ్లం అన్నది నువ్వు ఆలోచించే దాంట్లో లేదు. The problem is not the way you think. ప్రాబ్లం ఎక్కడుంది? నువ్వు తీసుకునే నిర్ణయంలో ఉంది. The problem is in your decisions. ఓకే, నీ నిర్ణయం ఏంటి? నేను మార్చుకోను, నేను ఇంతే అని నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఎంత మంచి వాక్యం ముందు చెప్పినా దాన్ని డౌట్ గా చూడటము, దాని మీద సందేహించడము, దాని మీద అక్కర్లేని క్వశ్చన్స్ వేయడము జరగడానికి కారణము నీకు మారు మనసు పొందు కూడా ఇష్టం లేదన్నది గ్రహించరు. ఇది జ్ఞానము అంటే. You need to understand that you didn't have any interest in changing yourself like the mind of Christ. That is the reason your decisions have not been consistent, and that is the reason for your downfall. 3వ వచనం చూడండి. Verse 3. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకకు పదును పెట్టుదురు. అదే అబద్ధికుల గురించి చెప్పాను కదా, వాళ్ళే. I told you about the liars. వాళ్ళ పనే అంతే. వాళ్ళు స్టోరీలు మార్చగలుగుతారు, కంటెంట్లు మార్చగలుగుతారు, దేన్నైనా వాళ్ళు అక్కడ కరెక్ట్ గా వాళ్ళు మంచే చూస్తారు, కానీ ఆ మంచిని చూసే దగ్గర మంచే కదా అని భయపడతారు, కానీ చెడు చెప్పుకున్నాక భయం పోద్ది వాళ్ళకి. And they know it is the truth, but after that also they want to tell the lies and manipulate it. కదా, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే నీకు ఒక సందేహం వచ్చిందనుకో, ఆ సందేహాన్ని బయట పెట్టి నువ్వు కన్విన్స్ అయిపోతావు. And if you are doubting, you convince yourself and you are concreting things against. ప్రాబ్లం అన్నది నీలో ఉంది, ఎదుటి వారిలో కాదు. The problem lies in you, not in the other person. ఎందుకంటే ఇక్కడ యోసేపు యొక్క అన్నలు వాళ్ళు మంచి వాళ్ళగా అనుకున్నారు. వాళ్ళు The brothers of Joseph thought they were righteous and good. అనుకుని యోసేపు మంచివాడిగా నటిస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. And they thought that Joseph was a deceiver and he was very wrong. కదా, వీడు నటిస్తున్నాడు కాబట్టి నాన్న వీళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నారని అనుకున్నారు వాళ్ళు. They thought the father was loving Joseph more because Joseph was pretending. అంటే ఇలా అనుకుంటున్నప్పుడు వీళ్ళు చాలా మంచోళ్ళుగాను యోసేపు చెడ్డోడ్లాగా వీళ్ళకి అనిపించింది. So it appeared as if Joseph was a wrong person and the brothers were appearing to be as good people. ఫ్యామిలీలో జరిగేదేనండి ఇది. I'm talking about what occurs in ఫ్యామిలీలో families. జరిగేదే. This happened in families. ఏంటంటే
ఒకరి మీద నింద అన్నది వేస్తూ ఉన్నప్పుడు వాడు చాలా మంచోడుగా అనుకుంటేనే ఇంకొకరి మీద నింద వేయగలుగుతారు If a person think he is right, and only then he will start blaming others. కదా. ఏమైపోయింది? So what happened? వీళ్ళేసిన నిందలు ఏమైపోయాయి What happened to all their accusations? కదా. దేవుడు అన్నవారు మనుషులు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు దేవుడే లేరు అని అనుకున్నా, సైన్స్ ఉందని అనుకున్నా, నేనైతే నమ్ముతా. I believe the existence of God, whether others believe it or not. అంతే. నేను మతపరంగా నమ్మను, I will not believe God in a religious ఆచారంగా way. నమ్మను. I will not believe God in a traditional way or customs of భూమి man. మీద దేవుడు ఉన్నారు అంతే. I know that God exists and He's living నేనైతే in this నమ్ముతా world. అంతే. He's here in the midst of us. ఎన్ని క్వశ్చన్స్ అయినా వెయ్యి, నేను You, నమ్ముతా. you can be apprehensive, ask many doubtful questions, but కదా. I believe God exists నమ్మిన in me. వాడు సరైన మార్గంలో వెళ్తాడు The one who believes will go in the right track or path. కదా. ఎన్ని మాటలైనా రానియండి, ఎన్ని తప్పుడు ప్రవచనాలు రానియండి, తప్పుగా వాక్యాలు తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా, ఏది ఏమైనా సరే నేనైతే దేవుణ్ణి నమ్ముతా. Let people fabricate, false witness be created, insulted. I will not be bothered. I will believe in the existence of God in my ఎందుకంత life. స్ట్రాంగ్ గా చెప్తున్నా? What is the reason for my strong conviction? నాకు యోసేపులా ఉంటుంది ఇష్టం. I love to be like Joseph. అంతే. Amen. Amen. నేనెందుకు డౌట్ పడాలి? Why should I doubt? దేవుణ్ణి నమ్మితే నా గురి దేవుడి మీదే ఉంటది. If I believe in God, I will focus only in God. ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఇప్పుడు కూర్చొని అప్పుడు తీసుకోండి, తర్వాత తీసుకుందాం అనుకో, నేను దృష్టి పెట్టను. I will not be worried if a thorn pierces my leg, and I will not even think about removing it later. నా గురి మాత్రము దాన్ని మాత్రము గురి తప్పనివ్వను నేను. I focus upon the Lord, not about what happens to me. ఇది మీరు అనుకున్నారనుకోండి, నీ ఇంటి చుట్టూ Amen. జరిగే Amen. మీ ఆ పరిస్థితులు కూడా ఎంత సమాధానకరంగా మారిపోతుందో Yes, Lord. మీకే తెలియదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే Even in తెలుస్తుంది. your case, if your focus lies only upon God and His Word, then no matter what you're going through, you will really not be దేవుని focusing on that. మార్కును పట్టుకుని గుర్తును పట్టుకుని ఏం చేస్తారు? What will you do when you have the mark of దేవుడు God? వేసిన గుర్తుని, నేను మనుషుల గురించి మాట్లాడట్లా, మనిషి లోపల వేసిన గుర్తు గురించి I'm మాట్లాడుతున్నా. talking of the mark of God which is there inside the man. ఎందుకంటే ఏ శరీరం మీద గుర్తు వచ్చిందో ఆ గుర్తుకి శరీరము కన్విన్స్ అయ్యింది, ఏకీభవించింది. The body accepted the mark of God and was convinced and was moving unitedly with God's ways. కదా. అక్కడ నువ్వు చూడవలసింది దేవుణ్ణి, దేవుని యొక్క గుర్తుని, దేవుని యొక్క వాక్యాన్ని. To see God, His Word and His mark. Don't use your logical, analytical or reasoning and all, or the wisdom of the world. అంతే. నమ్మడం వల్ల ఏమవుతుంది? What happens if you believe? గుంటలో పాడేసిన పొజిషన్ మారలా. Even when he was thrown in the pit, his purpose was not stopped. పోతిఫర్ దగ్గర పాడేసిన నా పొజిషన్ మారలా. Even when he was thrown, what about the situation జైల్లో వేసేసిన arised? నా పొజిషన్ మారలా. Whatever situation arose in the jail also, his position did జైలు not నుండి change. బయటకు వచ్చిన నా పొజిషన్ మారలా. Joseph's situation did not change even after coming out of the jail. ఎలా చూసిన పొజిషనే కదా. Whatever it is it not the right ఇంకేం position? చెప్తాను? పొజిషన్ అని ఏం చెప్తాను? పొజిషన్ అయితే మారలేదు కదా. The position did not change. అంతే. దేవుడి యొక్క స్థానం, దేవుడి యొక్క స్థితి ఎప్పుడు మారదండి God's position and status for a person doesn't కదా. change. నమ్మకం అన్నది నువ్వు వినే వాక్యంలో లేదు, దాన్ని రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది. It's not just you believing in the word of God, but receiving the word of God in totality. గుంటలో blindly believing is important. పడేసినప్పుడు యోసేపు రిసీవ్ చేసుకున్నాడు. ఎవరిని? అన్నల్ని కాదు, దేవుణ్ణి. Even when Joseph was thrown into the pit, he did not receive his brothers faltering. He received ఈ God and రోజు his నుండి purpose. ప్రయోగం చేయండి. నీ సిచ్యుయేషన్, నీకు Amen. కోపం గాని, ఎవరి మీదైనా కోపం వచ్చినా, నీకు ఇరిటేషన్ వచ్చినా, చిరాకు వచ్చినా, నువ్వు అనుకున్న పని జరగకపోయినా, ఏదైనా సరే ఆ సిచ్యుయేషన్ లో నువ్వు దేవుడి మీద దృష్టి పెడుతున్నావా, లేకపోతే సిచ్యుయేషన్ మీద దృష్టి పెడుతున్నావా? సిచ్యుయేషన్ మీద నువ్వు దృష్టి పెట్టావంటే నీకు భూతద్దం నీ కంటి ముందు పెడతాడు. When you focus on the situation, the devil gives a magnifying glass and enlarges it so that you will be caught in his trap. అందుకే నీ సిచ్యుయేషన్ అంతా కూడా చిన్నదిగా ఉన్నా కూడా వాడు పెట్టే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏంటంటే పెద్దదిగా చూపిస్తుంది. Though your situation is very small in nature, the devil gives you a magnifying glass to see the enlargement of the situation. నువ్వు And you will be దాని worried. మీద దృష్టి పెట్టకపోతే But if you దేవుని don't యొక్క focus, మార్క్ ఆపరేట్ అవుతుంది. but when you don't focus on your situation and problems, then the mark of God will start operating. ఎక్స్పీరియన్స్ ప్రయోగం చెయ్యాలి కదా. Amen.
Why don't you experience? చేస్తారా చేయరా? ప్రయోగం చేస్తానే కదా తెలిసేది. Only after experience, only you'll know, or experiment, only you'll know. అప్పుడే దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టారో, ఏ స్థితిలో పెట్టారో నీకు Then అర్థమవుతుంది. you will know the status and the position which God wants to give you. అంటే ఇతడు చావాలని విడిచిపెట్టిన మనుషులు ఎవరు? యోసేపు చావాలని విడిచిపెట్టిన వ్యక్తులు. Joseph was a discarded person, and the brothers wanted him to die. కదా, పడేసిన వాళ్ళకి ఏంటి, వీడు చస్తే బావును, వదిలేద్దాం, మన చేతికి ఎందుకు రక్తం అంటుకోవాలి, నీళ్లు లేక తిండి లేక వాడే చేస్తాడు అనుకుని వదిలేసిన వ్యక్తులు. The brothers of Joseph did not want to directly kill him, throw him in the pit so that he will die on his own. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, వీడు పోతారని డిసిషన్ తీసేసుకున్నాడు. The brothers knew and they decided that Joseph is going to రెండోది die. ఏమన్నారు, What did they say later? వాళ్ళ కళలేంటో చూద్దాం, Let's see what's going to come upon his ఏ dream. విధంగా కళలు కంటాడో చూద్దాం. Let's see how he's going to dream. ఎవరు ఏ విధంగా మాట్లాడినా దేవుడు మాత్రం ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. No matter what people are intending evil against you, God's purpose will always be the best and fulfill his purpose in your life. అపోస్తలు పౌలును కూడా చంపాలని చూశారు, తెలుసా You మీకు? know, Apostle Paul also was, అసలు అతను చంపడానికి నిరాహార దీక్ష చేశారండి. they went in an indefinite fasting to go and kill Paul. 40 మంది 40 people had a conspiracy to kill 40 మంది నిరాహార దీక్ష కూడా చేపట్టారు వాళ్ళు. 40 people had a conspiracy to kill Paul. ఎందుకు చంపాలనుకున్నారు? Why? ఓకే, చూద్దాం. యాక్ట్స్ 23 verse 12 to 14 చూడండి. Acts 23 verses 12 to 14. అపుస్తల కార్యం 23వ అధ్యాయము 12 నుంచి 14 వచనంలో, ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోవున్నట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతను దగ్గరగా రాకమునిపే మేము అతనిని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అది చూసారా, ఎందుకు చంపాలనుకున్నారు, ఏం చేశాడు? Why did they conspire to kill Paul? ఎందుకు చంపాలనుకున్నారు? Why did they want to kill Paul? చూపించిన 1 and 2 verses చూడండి. ఎందుకు తెలియాలి కదా. చిన్న చిన్న దానికి కూడా మనుషులు చిన్న చిన్న విషయాలు కూడా పెద్దదిగా చూసేసి జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. Look at what happened in verses 1 and 2 and the reason for which they want to kill Paul. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసి యెహోవా నియమమును బట్టియే విమర్శించి తీర్పు తీర్చాలని బాగా తెలిసిన ప్రధాన యాజకుడు ఏమన్నాడు అక్కడ చూడండి. And the high priest Ananias commanded those who stood by him to strike him on the mouth. అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కొట్టి ఆజ్ఞాపించుచున్నావా అనెను. ఇది ఈ మాట మాట్లాడారని చంపడానికి రెడీ అయిపోయారు. ఏం మాట్లాడారండి, ఏం మాట్లాడారు? That's because Paul said God will strike you, you whitewashed wall. That was the reason they sought to kill Paul. కదా, ఆ అననీయ అనే ప్రధాన యాజకుడు దుష్టత్వంతో నిండిపోయిన వాడు, పగతో ప్రతీకారంతో ఉన్నవాడు. కానీ దేవుడి పనులు చేస్తాడు, వాడికి మర్యాద ఇవ్వాలి. The chief priest Ananias was supposed to do God's work, but look at him. He was evil-minded, wicked person and all full of hypocrisy. కానీ సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని అంటే అక్కడ సమాధులు తెల్లగా ఉంటాయి, లోపలన్నీ కూడా ఎముకలు కుళ్ళిపోయి కంపు కొట్టుకుని ఉంటాయి. Any whitewashed tomb will appear to be bright outside, but inside it's full of corruption. So that's what he was saying to the chief priest. నువ్వు పైకి ప్రధాన యాజకుడివే, ప్రధాన యాజకుడిలాగా నుంచున్నావు, దేవుడు అని చెప్పి అంటావు, దేవుడు నియమముని బట్టి అని మాట్లాడతావు. And he was saying, you appear to be a chief priest, you appear to be very good outside, but inside you are totally a corrupt person. అక్కడ అపోస్తలు పౌలు వెంటనే
గుర్తుపట్టేశాడు, డిజైన్ చేసేసాడు అక్కడ. Apostle Paul was able to discern and knew the situation. అతని యాజకత్వంలో జరుగుతున్న దుర్మార్గతలు పౌలు బాగా తెలుసుకుని ఉన్నాడు. Paul knew the hypocrisy of the chief priest. అందుకే సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని అన్నారు. That was the reason why Paul said, "You whitewashed wall, let God strike you." నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 4. నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. ఎవరంటండి? And those who stood by side said, "Do you revile God's high priest?" దేవుని ప్రధాన యాజకుని దూషించదవా? దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా? Do you revile God's high priest? అంటే పక్కనోళ్ళకి కూడా వాక్యం తెలియదు, ప్రధాన యాజకుడికి ఏమి తెలియదు, వాడిని నమ్మిన వాళ్ళకి కూడా వాక్యం తెలియదు. అదే చెప్తున్నా, ప్రపంచంలో వాక్యం తెలియకపోతే ఇట్లాగే ఉంటది. The people who do not have the ఎలా word of God, మాట్లాడతారు, ఇలా మాట్లాడతారా, ఇలా చేస్తారా అని రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు బోధకుడు అలాగే ఉన్నాడు, ఆ బోధ విన్నవారు కూడా అదే ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టి. The preacher and the congregation had the same mindset, so they're saying, how can you revile the high priest? That's the reason people even now will say, how can you talk about this pastor, how can you talk about that pastor? దేవుని యొక్క గుర్తు ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఆ గుర్తు నీలో ఉండటము దెయ్యాలు గుర్తుపట్టగలుగుతాయి. ఎలా వస్తాయి? దెయ్యం ఇలాగనుకుని నీ దగ్గరికి రాదు కదా, మనుషుల లోపలికి ఎంటర్ అయ్యి నీ దగ్గరికి రావడం జరుగుతుంది. All those who have the mark of God should enter the kingdom of God with various trials and tribulations. The devils recognize this person who is having the mark of God, but he cannot come directly. He influences the people, uses them to attack you. దేవుని ప్రధాన యాజకుడు అని అన్నారు. మరి అక్కడ పౌలు మాట్లాడిన మాటకి అతను మూతి మీద కొట్టండి అన్న అధికారము ప్రధాన యాజకుడికి లేదు. The chief priest doesn't have the right to strike a person. కదా, ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయించాడు? యెహోషాపాత్ యెహోవా నియమమున చెప్పున మాత్రమే తీర్పు తీర్చవలను, ఆ తీర్పు తీర్చడానికి బహు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాడు. And it was very clearly written in the Lord that when you are actually taking somebody into trial, you have to witness, hear them properly, and then sentence them. మరి అవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా అతను మూతి మీద కొట్టండి అని ఎలా చెప్పగలుగుతారు? Without conducting a fair trial, how is it the chief priest ordered Paul to be struck? దావీదుకు జరిగిందే, యోసేపుకు జరిగిందే, అపోస్తల పౌలుకి జరిగిందే, మనిషి కుమారుడికి జరిగిందే, అందరికీ జరుగుద్ది. ఎందుకంటే ఆ గుర్తు ఉన్న వాళ్ళు ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ గుర్తు మాత్రము సరైన మార్గంలోనికి నిన్ను నడిపించి మంచి స్థాయిలో పెడతాది. So whatever happened to Joseph, David, Jesus Christ, or Paul, they all had to face and go through the situation. Likewise, you also having the mark of God should face that situation. Why? So that you will become prosperous in future according to God's perfect will. Matthew 27 verse 39. Matthew 27:39. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనము. ఆ మార్గము వెళ్ళుచుండువారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పును గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాళ్ళని తప్పించునని చెప్పిరి. ఏ విధంగా చేశారండి? ఇలాంటి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి మాట్లాడే వాళ్ళతో వాదించకూడదండి. You don't have to contend or argue with anybody with this kind of people. నాకు రాని అవమానం భరిస్తా, కానీ దేవుడికి అవమానం తెచ్చేటట్టు నేనైతే ఉండొద్దు. I will bear any insult, but I should not be the reason to bring insult and blasphemy. ఏదైనా రాని భరిస్తా, పర్వాలేదు. I will bear anything. కానీ నా దేవుడికి మాత్రము నేను దూషణ తీసుకురావద్దు. But I will not bring a bad name to him. కదా, ఆయన దృష్టిలో మాత్రం నేను దూషణ తీసుకురాను ఎప్పుడు. But I will never bring a bad name to him. మార్క్ 15:29 చూద్దాం. మార్క్ 15:29. మార్కు సువార్త 15వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు ఆ మార్గంలో వెళ్ళుచున్న వారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు క్రీస్తు కూడా సిలువ మీద నుండి దిగి రావచ్చును,
అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఉమ్. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అందుకని ఒకటే చెప్తానండి, ప్రవచనం చెప్పారు, ఆ ప్రవచనం జరిగింది, అందుకు నేను దేవుణ్ణి నమ్ముతా. I don't believe నాకు if అద్భుత somebody కార్యం says, జరిగింది, నేను దేవుణ్ణి నమ్ముతా. ఇలాంటి వాళ్ళని నేను నమ్మను. I don't believe in people when they say, there was a prophecy upon my life, it took place, and I believe in God. This miracle took place in my life, I shall believe in God. I don't believe in those people. because దావీదు it's going to జీవితంలో be ఏ something. అద్భుత కార్యాలు ఏమి జరగల. No miracle took place in the life of మోషే David, జీవితంలో అద్భుత కార్యాలు ఏమి జరగల. or even in the case of Moses. దేవుణ్ణి నమ్మడానికి అద్భుత కార్యాలు ఏమి వాళ్ళ జీవితంలో జరగల. To believe in God, no miracle took place in their lives. అది దేవుని మార్కు. అపోస్తలు పౌలు జీవితంలో అద్భుత కార్యాలు జరిగాయా? Did any miracle took place in Apostle Paul's life? నా జీవితంలో కూడా ఏం జరగల Even in my life, no miracle took place. కదా. ఎవ్వరి జీవితంలో కాదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే అద్భుత కార్యాలు జరగని అవసరం లే. ఆయన తెలుసుకోవడమే పెద్ద అద్భుత కార్యం నా దృష్టిలో. Amen. You don't have any miracle to happen in your life to know God. In fact, knowing God itself is the biggest miracle of your life. If you treat him ఇటువంటి మాటలు casually, మాట్లాడినా కూడా నేను వాళ్ళని నమ్మను. I don't believe anybody talking about మరి ఎంత this kind. మాట్లాడతారు, మరి ఎలా జరిగింది, ఏదైనా వాళ్ళు అనుకోని నేనైతే తీసుకోను. అయితే నాకు వాళ్ళెవరో నాకు తెలియదు అని అంటాను. I say I do not know who they are. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంతో సత్యమైనది. అది తెలుసుకోవాలంటే ఇదిగో ఈ మనిషి బుద్ధి సరిపోదు, అందుకనే జ్ఞానం అడుగు నేను ఇస్తానంటున్నారు. And this wisdom or the brain is not sufficient to comprehend God and understand. That's the reason God said, ask me of wisdom and I give it to you. అబ్జర్వ్ చెయ్యి, నీ జ్ఞానంతో దేవుని తెలుసుకున్న సాతాను గురించి ఎక్కువ మాట్లాడతారు Though you know God with your wisdom, you will be talking more about Satan. కదా. నీ జ్ఞానంతో దేవుడు తెలుసుకున్నావంటే నువ్వు దేవుని గురించి నువ్వు ఏమి తెలుసుకోలేదని అర్థం. If you know God with your own limited wisdom, it actually means you have not known God. అలాగే మార్క్ 14:1-2 చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనములు. మార్క్ చాప్టర్ 14 వర్సెస్ 1 and 2. 2 దినములైన పిమ్మట పస్కా పండగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరు గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. అంటే దేవుని యొక్క గుర్తు ఉన్న వారి మీద ఇటువంటి ప్లాన్స్ అన్ని చేస్తున్నట్టు వాళ్ళకే తెలియదు. And the people who have the mark of God, they will be tricked, they will want to kill them, they will have all sorts of wrong things against the person who has the mark of God. ఎన్నైనా చేయని. దానియేలుని సింహం బోన్లో వేస్తారు కదా, సింహం ముట్టుకుందా? What happened to Daniel when he was put in the lion's den? Did the lions touch అలాగే him? షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసేసారు కదా, అగ్ని ముట్టుకుందా? Did the fire touch Shadrach, Meshach, Abednego? కదా. కాబట్టి ఎవరిని ఏ విధంగా, అలాగే సౌలు దావీదుని చంపేయడానికి వెళ్ళిపోయాడు, చంపగలిగాడా? Was Saul able to pursue and kill David? ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క మార్పు ఉన్నప్పుడు ఆ వ్యక్తుల్ని ఎవ్వరు ఏం చేయలేదు. Amen. బోన్ లో వేసేసే నువ్వు ప్రాబ్లం లో పెట్టే ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు మాత్రం మంచి బండ మీదే ఉంటారు. అది నీకు తెలియదు. Amen. When the mark of God is there upon a person, evil, toxic people wanting to attack them, defame them, do anything wrong, nothing shall come to pass because God's mark is upon them. God will escalate this person high. అలాగే Psalms 94:21 చూద్దాం. Psalms 94:21. కీర్తనలు 94వ అధ్యాయము 21వ వచనం. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. నెక్స్ట్, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చరిత్రను బట్టి వారిని సంహరించెను. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. చూపించేస్తున్న వాక్యము. Did I not నీ show you the మీద verse? దేవుని యొక్క గుర్తు ఉందంటే నువ్వేమి యుద్ధం చేయక, నువ్వు వెళ్ళిపోవద్దు, ఆర్గ్యూ చేయొద్దు, వాదన చేయొద్దు, ఏమీ మాట్లాడొద్దు. If the mark of God, నుంచుని చూడు అంతే. if you have the mark of God, you don't have to agitate yourself, retaliate, insult, defend yourself, because God himself will protect you. But you need to stand still and you will see the salvation of నువ్వు the Lord అది your God. ఎక్స్పీరియన్స్ గా అనుభవ జ్ఞానంతో చూస్తేనే ఈ మొత్తం ఇప్పుడు వరకు విన్న ప్రతి వాక్యం మీకు అర్థమైపోతుంది. If you experience, then you will
know what has been spoken. విని వెళ్ళడం మర్చిపోవడం, విని వెళ్ళడం మర్చిపోవడం, విని వెళ్ళడం మర్చిపోతున్నప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి, పరిస్థితులు మారట్లేదు, ఒక్కొక్కసారి ఇంకా వర్స్ట్ గా తయారవుతుంది, ఇంకా చెయ్యి విడిచి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది, అవి కనబడుతున్నాయి కానీ దేవుడు వాక్యం కనిపించట్లేదు. When you're just mere hearer of the word of God, not applying it in your life, your situations will not change. In fact, they will మరి go నీకేం worse. కనపడాలి ఆ టైంలో? What should appear to you? నీ మీద వేసిన గుర్తు ఏం చేస్తది? వాక్యాన్ని గుర్తు తీసుకొచ్చి మంచి మార్గంలోనికి నడిపించి వాళ్ళకి భయపడక అని చెప్పుద్ది. And then the mark of God will make you walk in the right path and make others also know that you have the mark of God. Psalms 109 verse 3 to 5. Psalms 109 verses 3 to 5. కీర్తనలు 109వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. Second verse. Verse 2. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటం గల తమ నోరు తెరిచి ఉన్నారు. Verse 4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. అంటే నీలో దేవుని గుర్తు ఉండటం వలన మంచి అన్నది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు ఎంత మంచి చేసినా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రము నిందలు వేస్తారు, అబద్ధాలు వేస్తారు, లేనిపోని అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, పనికిమాలిన సాక్ష్యాలు తెచ్చుకుంటారు, లేనిపోని బురదలు చేయాలనుకుంటారు, క్రియేట్ చేసుకుని మరి అబద్ధాలు క్రియేట్ చేసి ఏవో అక్కడ జరిగిపోయినట్టు క్రియేట్ చేస్తారు. ఎన్ని చేసినా కూడా దేవుడు ఏమంటున్నారు? నెక్స్ట్ వర్స్ చూడండి. You have the mark of God, so therefore you intend to do only good and you pursue it without anything, knowing that the toxic people are surrounding you. And the toxic people will malign, irritate, annoy you, do all sorts of attack. But what is it that you're supposed to do? నువ్వు మంచి చేసుకుని వెళ్తావు, ఎందుకంటే నీ మీద దేవుని యొక్క గుర్తు ఉంది కాబట్టి గుర్తు మీద దృష్టి పెడతావు, గురి పెట్టాలి, గాని అక్కర్లేని దాని మీద గురి పెట్టకూడదు. Your focus will be on heavenly things. You will not focus on unwanted worldly things. చదవండి. Verse 6. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. నువ్వు దేవుని విషయములో, నీ సాక్ష్యం విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదన్న కాన్ఫిడెన్స్ తో నువ్వు ఉన్నావు అని అంటే ఎదుటి వారికి ఏం జరుగుద్దా అన్నది ఇక్కడ చూపిస్తున్నారు. When you are innocent, blameless, and you do the things according to the will of God, God is showing you what will happen to the people who are attacking you, the negative people. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాడి కుడి పక్కన నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక. ఇప్పుడు చేసుకోమని ప్రార్థన. Now let these people go and pray. Let's see. ఎక్కడైనా విన్నారా వాడి ప్రార్థన పాపమవును గాక అని? Did you hear anywhere that this prayer will become sin? అంతే. బుద్ధి మార్చుకోకుండా, ఎంత భక్తి మార్చుకొని బుద్ధి మార్చుకోకపోతే వారి ప్రార్థన కూడా పాపంగానే మారుతుంది, వాళ్ళ పరిస్థితులు మారవు, వాళ్ళ స్థితులు అలాగే ఉంటాయి, ఇంకా దిగజారిపోతుంది. ఇదైతే సత్యం, ఇక్కడేమి మార్చేది ఏమీ లేదు, వాక్యం క్లియర్ గా మెన్షన్ చేసింది. The word is very clear. You don't mend your ways, your prayers also will become sin. Matthew 27:1. Matthew 27 verse 1. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనము. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల అందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి. అంతే. అంటే ఆ కాలం నుండి పాత నిబంధన అండి అంటారు, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన కాదు, ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఒక మనిషి క్యారెక్టర్ మీద నువ్వు అభాండంగా నువ్వు నిందలు వేసావంటే నువ్వు ఆ మనిషిని నువ్వు చంపేసినట్లకే, నువ్వు మర్డర్ తో సమానము. If you blame an innocent person, cause wrong things upon him, that means you have assassinated his character and you're a murderer. Mark 12 verse 7. Mark 12 verse 7. మార్కు సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆ కాపులు ఇతను వారసుడు, ఇతను చంపుదుము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని. మరి ఇవన్నీ కూడా ఇప్పటికీ కదా, రండి మనందరం, ఇప్పుడు మీరందరూ నాకు సపోర్ట్ చేశారనుకో, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చు అని అంటారు. And people gather to attack an innocent person or people and say, support me, I'll go and attack them. ఇటువంటి వాటికి దయచేసి సబరాలకండి. Never go join people who are evil. ఇట్లాంటి వాటికి ఎవ్వరు సపోర్ట్ చేయొద్దు. Never support if you're not sure of ఎందుకంటే it. దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదు అది. Because it's not right in the sight of God. అలాగే Acts 4:16 to 18. Acts 4 verses 16 to 18. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనములు. ఈ మనుషులు మనం ఏమి చేయుదుము? ఏం చేయుదుము?
వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారి అందరికీ స్పష్టమే. ఉమ్, అది జరగలేదని చెప్పజాలము. ఉమ్, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపబడుకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవలెనని చెప్పుకొనిరి. ఉమ్. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అంతే. అంటే ఇక్కడ యేసు నామమును బట్టి బోధించకూడదు అని అన్నారు. కానీ క్రైస్తవులే వచ్చి మీరు ఇవన్నీ చెప్పకూడదు, మీరు ప్రాస్పరిటీ మాట్లాడాలి, పాపం గురించి మాట్లాడకూడదు అని అన్నారు. మరి దానికి ఏం చెప్పను? These people came and told Peter and John, you don't have to speak in the name of Lord Jesus or teach. And nowadays also Christians are coming and telling, don't talk about sin, talk about prosperity gospel, talk about hyper grace. They don't talk about anything. John 12 chapter 10 and 11 verses చూడండి. జాన్ చాప్టర్ 12 వర్సెస్ 10 and 11. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనములు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. ఇది లోకంలో జరిగేదేనండి, లోకంలో జరిగేదే. ఎందుకంటే దేవుడి పని చేస్తున్నాము అని దేవుడి పిల్లల్నే చంపేస్తూ ఉంటారు. దేవుడి పని చేస్తున్నాము అని చెప్పి దేవుడి పిల్లల్నే బలి ఇచ్చేస్తుంటారు. కానీ మనం బలి అర్పించి తినకూడదు అని అంటారు, వీళ్ళే బలి అర్పించేస్తూ ఉంటారు. They're saying they're doing God's work, but these are the people who kill innocent children of God. But though he'll say they are not supposed to have any sacrifices, they sacrifice humans. అలాగే జాన్ 3:12 కూడా చూడండి. జాన్ చాప్టర్ 3 వర్స్ 12. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? ఎలా నమ్ముతారండి? ఎలా తెలుసు? ఆయన పుట్టారని తెలుసు, అంతవరకే. People know about Jesus Christ's birth, that's all. ఆయన పుట్టారని ప్రపంచానికి తెలుసు, ఎందుకు పుట్టారో ఎవరికి తెలియదు. They know that he was born, but they do not know the purpose of his birth. రావడానికి కారణం ఏంటో ఎవరికి తెలియదు. They do not know the reason for Jesus coming to this ఎందుకు world. శిలువ మరణం చెందారో దాని యొక్క వాల్యూ కూడా తెలియదు. They do not know the value and importance of the crucifixion. ఏదేనంటే పాపం శాపం దోషం అంటారు, మళ్ళీ వాళ్ళే పాపం శాపం దోషంలోనే ఉంటారు. If you ask them, they'll say for the sin, for the curse, for the iniquities and transgression, but them still live in them. కదా, అందుకనే లాస్ట్ కి చూడండి, Proverbs 28:13 కూడా చూడండి ఒకసారి. Proverbs 28 verse 13. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇది మనుషుల్లో కనికరమే ఉండదు, కనికరం లేని జీవితం జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంత వాక్యము విన్నా దాని వల్ల ఉపయోగం లేదు. People do not want to show mercy. No matter how they want to hear the word of God, it's of no use. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని గ్రహిస్తేనే మిగతా వాళ్ళ విషయాలు నువ్వు గ్రహించగలుగుతావు. వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే మిగతా వాళ్ళ విషయాలు నీ అండర్స్టాండింగ్ తో గ్రహిస్తావు, కానీ అది దేవుడి నుండి వచ్చింది కాదు. If you understand the word of God, then you can start understanding people. And if you don't understand the word of God, you cannot understand people because you have your own limited చెక్ understanding. చేసుకోండి, దేవుని యొక్క గుర్తు నీ మీద ఉందంటే, నీ మీద దేవుడు మార్కు ఉందంటే, నువ్వు ఆలోచించే విధానం, నువ్వు రిసీవ్ చేసుకునే విధానం టోటల్ డిఫరెంట్ ఉంటది. When you have the mark of మనుషులకు God, అర్థం కాదు, నీకు మాత్రమే అర్థమవుతుంది. when you have the mark of God, your understanding will be totally significant. Only you can understand, not others. ఎందుకంటే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకోరు. Because they cannot receive the way you receive. ఎందుకంటే జ్ఞానంతో మాట్లాడడం, జ్ఞానంతో తెలుసుకోవడం, వివేచించడం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ డిజర్న్మెంట్ అని అంటారు. Speaking and talking and behaving, all these are spiritual discernment. కదా, ఇక్కడ కూర్చుని నువ్వు డిజైన్ చేస్తే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని కూడా నువ్వు గ్రహించగలుగుతావు. వాక్యమే గ్రహించినప్పుడు ఇవన్నీ ఎలా గ్రహించగలుగుతావు? When you don't understand the word of God, you cannot understand anything. But when you seated over here, if you have the mark of God, you can discern నువ్వు everything. డిజైన్ చేయాలంటే నీకు చదువు ఉండటం కాదు, నీకు నాలెడ్జ్ ఉండాలి, డివైన్ నాలెడ్జ్ ఉండాలి, డివైన్ విజ్డమ్ ఉండాలి, డివైన్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ మూడు లేకుండా ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని నువ్వు అండర్స్టాండ్ చేసుకోలేవు, నీ పరిస్థితులు కూడా నువ్వు అండర్స్టాండ్ You చేసుకోలేవు. cannot understand man, you cannot understand your situation, you cannot understand anything. But if you have divine wisdom, knowledge and understanding, you can understand all. కదా, కానీ ఈ దేవుని యొక్క గుర్తు ఉన్న వాళ్ళు వీరి చుట్టూ
ఉన్న పరిస్థితులు మీరు మార్చగలుగుతారు. But those who have the mark of God can change any situation that is there upon them. తెలుసా? చూడండి, జెనసిస్ 50:20 చూడండి. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం. జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20. Amen. మీరు నాకు కీడు చేయు ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అంటే యోసేపు యొక్క అండర్స్టాండింగ్ చూసారా? అన్నలతో చెప్తున్నారు, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు ఈ రోజు దాన్ని మేలుగా మార్చారు, కాబట్టి మీరు బాధపడకండి, నేనేమైనా క్షమించడానికి నేనేమైనా దేవుడి స్థానంలో ఉన్నానా అని అంటాడు. And here Joseph says, am I in the place of God? No, God has you intended to evil, but God turned it out to be good. And he comforted them and spoke kindly to them. డిజర్న్ చేసి మాట్లాడాలి. You have to discern and then speak. ఒక్కొక్కసారి నీ కంటితో చూసింది కూడా అబద్ధంగా ఉంటుంది. Most often when you see, it may not be true what you see. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మంచిగాను మార్చుకోవచ్చు, చెడుగా కూడా మార్చుకోవచ్చు. Whatever you see, whatever is surrounding you, you can change depending upon how you see. కానీ దేవుని యొక్క ముద్ర ఉన్నవాళ్ళు ఒక మనిషి లోపల ఉన్న ఉద్దేశాలను కూడా గ్రహించగలుగుతారు. But those who have the mark of God can easily discern the intentions of another person's thoughts. అంటే ఎదుటివారు వేసే ప్రశ్నలకి ముందుగానే మీ దగ్గర జవాబు దొరికేస్తది. You will get an answer even before your question. కానీ బయట వారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. But the others will misunderstand. ఎందుకంటే ఈ దేవుడు ఇచ్చిన ముద్ర ఉండటం వలన బయట మనుషులు అపార్థాలకే ఎక్కువ తీసుకుంటారు. People misunderstand because of the marks of God upon the person. దావీదు ఇంటి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా? Did the brothers or the family of David receive యోసేపు ఇంటి వారు రిసీవ్ What చేసుకున్నారా? about the brothers of Joseph? మనిషి Did they receive కుమారుడు it? మనిషి కుమారుడు ఆ ఊర్లో వాళ్ళు గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని రిసీవ్ What చేసుకున్నారా? about the brothers and the sisters of Jesus? Did they receive it? అందుకే చెప్పారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా వాక్యము విని దాని ప్రకారము జీవిస్తారో వారే నా తల్లియు నా సహోదరులు అని చెప్పారు. And Lord said, who is my mother and who are my brothers and sisters? The one who listens and obeys, he is my mother and brother in the Lord. కదా, ఇదే దీనికి నువ్వు చూసే విధంగా ఎదుటి వాళ్ళు చూడకపోవడము అనంటే యోసేపు ఆలోచించే విధంగా, యోసేపు మాట్లాడే విధంగా, పోతీఫర్ భార్య అంత భయంకరమైన నింద వేసినా కూడా అతను రిసీవ్ చేసుకునే విధంగా ఎవరు రిసీవ్ చేసుకోలేదు. No one can receive the way Joseph received even when he was falsely implicated like Potiphar's wife did. కదా, అందరి దగ్గర నుంచి కూడా యోసేపుకి రిజెక్షన్ వచ్చింది. Joseph was rejected from all corners. చీకట్లో ఉన్నవారు ఈ లోకంలోనే ఉంటారు. The people who are in the darkness will live a worldly life. లోకంలో ఉంటూ ఈ నాలెడ్జ్ అంటే ఈ దేవుడికి సంబంధించింది కాదు, ఈ లోకంలో ఉన్న లాజికల్ మైండ్ తో దేవుణ్ణి ఆరాధించాలని చూస్తారు. And since they're living in the darkness, they want to worship God according to the worldly way. కానీ దేవుని యొక్క మార్క్ ఉన్నవాళ్ళు, దేవుని యొక్క గుర్తు ఉన్నవాళ్ళు వెలుగులోనే ఉండటానికి చూస్తారు, వెలుగులోనే నుంచుంటారు, వెలుగును వెతుక్కుంటూ వెళ్తారు, వెలుగు పక్కనే ఉంటారు, వెలుగు పక్షమున ఉంటారు, అంటే సత్యం. The people who are having the mark of God will be on the side of the marvelous light only, no matter what, because the truth is there. అదే యోసేపు లైఫ్ లో జరిగింది. అతను దేవుడు ఏర్పరచుకున్నవారు. వాక్యం చెప్పాను కదా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదని అన్నారు. Jesus said, you have not selected me, but I have chosen you. That's what happened in the case of Joseph also. అంటే వీళ్ళు జరగబోయేది ఎలా ఉంటుందో కూడా వీళ్ళు చెప్పగలుగుతారు. అందుకనే చెప్తున్నా, ఏదైనా వాక్యం ద్వారా ఇది తప్పక జరుగుద్ది, ఈ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పిన విషయంలో జాగ్రత్త పడకపోతే 7 సంవత్సరాలు మీరు ఆ శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఎవ్వరికైనా సరే రూల్ అదే. Even after you're forewarned, if you're still negligent, casual, careless, you have to face the punishment of 7 years, whoever you are. ఎందుకంటే ఇది నా అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. I'm telling out of experience. అంటే జరిగేది జరగబోయేది తెలుసు, కానీ మనుషులు ఫెయిరీ టైల్ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు. I know of the things that's going to come upon. When I forewarn, people think it is a joke or it is just a fairy tale. ఇది కనిపించే అలర్ట్ కాదు, కనిపించని అలర్ట్, ఇన్విజిబుల్ అలర్ట్. ఇది not an alert which is visible, but invisible in nature, which you cannot see. అది విన్నారనుకోండి, మీరు రాబోయే దినాల్లో ఎటువంటి ట్రాప్ లో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. But if you are obedient to that warning, you can save yourself from the trap or అది the pit. డిసెప్షన్ అయినా ఉండనియండి, నీ బ్యాడ్ డిసిషన్
అయినా కూడా దాని నుండి కూడా మీరు బయటకు Even రాగలుగుతారు. if you have taken wrong decisions of your life in the past or whatever you have taken, it will always help you or bail your particular problem. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అందరికీ జరుగుద్ది. కొంతమందికి జరిగిపోయింది. కొంతమంది దాని విషయంలో రియలైజ్ అవ్వకపోవడం వలన సిట్యుయేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ Some తెచ్చిపెట్టుకున్నారు. have already experienced, some have taken the warning seriously and come out of it, but some are still negligent and careless. You might have to go through that phase of 7 years. ఎందుకంటే ముందుగానే నువ్వు జరగబోయేది గుర్తించినప్పుడు ఇది ముందుగానే చెప్పడము చాలా మంచిది. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పడం నీ బాధ్యత. Whether they are going to obey you or not, it is your basic responsibility to tell them whether they listen or not. వాళ్ళు విన్నారా? నీ మార్క్కి నీ మీద ఉన్న దేవుని యొక్క గుర్తుకి వాళ్ళు విలువిచ్చినప్పుడు ఆ గుర్తు వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతుంది. Amen. When they give importance to your warning and chastening and correction, the mark will come upon them and they will be protected. ఒకవేళ వినలేదా? But if they are not listening to నీ you, మీద ఆ మార్కు ఉంది కాబట్టే వాళ్ళు నీ నుండి దూరం వెళ్తున్నారు. the mark is there upon you, therefore they will distance themselves from you. మార్కు నీలో ఉంటే ఫస్ట్ ఏం ప్రొటెక్షన్ దొరుకుతుంది? When the mark is there, what is the first protection? టాక్సిక్ పీపుల్, విషపూరితమైన మనుషుల నుండి, కన్నింగ్, ష్రూడ్, మ్యానిపులేషన్ చేసే అటువంటి మనుషుల నుండి నువ్వు రక్షించబడతావు. Toxic people will stay far away from you and you will be saved from them. రెండోది, నువ్వు చూసినట్టు వాళ్ళు చూడకపోయినా నీ మీద వాళ్ళు వచ్చి మాట్లాడి నిందలు వేయడం జరుగుతుంది అనుకోండి, ఆ టైంలో కూడా సరైన మార్గంలోనికే తీసుకెళ్లి సరైన స్థానంలోనే పెడతారు. Even if the people are not able to understand you or see the way you perceive, doesn't matter. God will take you to the right path and exalt you to a very good position. మార్క్ ని ఆపరేట్ చేసుకోండి. ఎలా ఆపరేట్ చేసుకుంటారు? ఈ మార్క్ నాలో ఉంది, సిట్యుయేషన్ వచ్చినప్పుడు గాని, పరిస్థితులు బాగోనప్పుడు గాని, ప్రతి విషయంలోనూ నేను దేవుడికి అనుగుణంగానే ఆలోచించాలి. ఎటు నడిపిస్తారో అటు నేను నడవాలని డిసిషన్ Take తీసుకోవాలి. a firm decision that I have to operate the mark and activate it in my life, and I will go in the direction that God tells me to go. సత్యము అన్ని గుర్తుపెట్టుకుంటది. The truth remembers everything. అబద్ధము ఒకసారి చెప్పింది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలనుకున్నా గుర్తుపెట్టుకోదు. Truth will remember everything, but lies doesn't have to remember anything. అబద్ధం అబద్ధమే. Lies is considered only as lies. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా మెయింటైన్ చేయని అవసరం లేదు. అంత మెయింటెనెన్స్ మీరే చూస్తారు కదా, మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్నవి ఎత్తుక్కుంటారు. Truth doesn't require any maintenance at all. Literally no maintenance cost. But when it Kada. comes to lies, you have to maintain. పెద్దగా ఖర్చు ఉండదు. There is no maintenance cost, but with lies, అంతే. always maintenance cost. సత్యం ఉంటే నువ్వు మెయింటైన్ చేయని అవసరం లేదు. If you have the truth, you don't have to maintain. అబద్ధం ఉంటే దాన్ని మెయింటైన్ చేయడానికి నీ జీవితం సరిపోదు. But if you have lies, your life is not sufficient to maintain that life. షలోమ్ ఆలేఖ్యం.